హలో అండి, నమస్తే. నేను కృష్ణ. గ్లో ఎల్ఈడి గత 8 సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ప్రజెంట్ ఏపీ తెలంగాణలో మొత్తం 18 అవుట్లెట్స్ని కలిగి ఉంది. అదేవిధంగా 3 డిస్ట్రిబ్యూటర్ కూడా మనం తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న లైట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ వాడొచ్చు అనే దాని గురించి కూడా, అంటే అప్లికేషన్ కానివ్వండి, తర్వాత యూజబిలిటీ కానివ్వండి, దాని క్వాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఒక్కసారి నాతో రండి, నేను ఒకసారి మీకు కూలంకషంగా, అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Alexa, turn on home lighting. Alexa, turn off home lighting. So this is based on the Alexa. సార్, ఇప్పుడు ఈ అలెక్సా అని మీరు చెప్పారు కదా, అంటే టర్న్ ఆన్ అని టర్న్ ఆఫ్ అని అడిగారు కదా, ఇవి జనరల్గా మనం ఎక్కడెక్కడ వాడచ్చు? సో ఇప్పుడు అలెక్సాని హోమ్ బేస్డ్ వాడచ్చు. ఓకే, హోమ్లో లైట్స్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, సేమ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనము ఇండస్ట్రీ కోసం వాడుకోవచ్చు. ఓకే, మన హోమ్స్ అయితే సుమారు ఒక 100 హౌసెస్ వేసాం. సో ఈ విధంగా ఎక్కడైనా వాడుకోవచ్చు, హోటల్స్లో వాడుకోవచ్చు, రెస్టారెంట్స్లో వాడుకోవచ్చు, ఈ విధంగా చేయొచ్చు. సో దీంతో సీన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటారా మీరు? యూ కెన్ క్రియేట్ సీన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు డిజైన్ తగ్గట్టు మన డిజైన్స్ తగ్గట్టు చేయొచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకి ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్లో మనం చేసుకోవచ్చు. సార్, అప్రాక్సిమేట్గా అంటే చాలా మందికి ఒక 2 BHKకి చేసుకోవాలనుకుంటే ఈ స్మార్ట్ టెక్నాలజీలో ఎంత బడ్జెట్ అవుతుండొచ్చు? అప్రాక్సిమేట్గా 35,000 అయింది. 35,000 2 BHK. అదే ఒక విల్లా అనుకోండి, 95,000 నుంచి 1 lakh అవుతుంది. ఓకే, అదే ఒక కమర్షియల్ స్పేస్ అయితే అంతే ఒక 50,000-60,000 కంటే అయిపోతుంది. అంటే డిపెండ్ పన్ వాళ్ళు చూస్ చేసుకునే ప్లేస్ బట్టి. మనకి ఇండస్ట్రీ అనుకోండి, ఇండస్ట్రీ అయితే మనకి ఒక 35,000 నుంచి 40,000 అయిపోతుంది. ఎందుకంటే తక్కువ ఉంటాయి, ఎంసీబీతో కంట్రోల్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది స్మార్ట్ సిస్టమ్, డే లైట్ సెన్సార్ అంటాం ఇక్కడ. ఓకే, సో ఈ డే లైట్ సెన్సార్ సార్ ఇక్కడ మనం లైట్స్ అన్ని ఆన్ చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్గా ఏం చేస్తారంటే ఒక హౌస్ ఉంటే ఆ హౌస్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఏం చేస్తారంటే మనకి ఈ సెన్సార్స్ని బట్టి ఈవినింగ్ ఆన్ అవుతే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. చాలా మంది ఏంటంటే మాన్యువల్గా చేస్తుంటాం. మాన్యువల్గా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈవినింగ్ కాగానే లైట్స్ ఆన్ అవుతాయి, మార్నింగ్ కాగానే లైట్స్ ఆగిపోతాయి. సో దానికి మనిషి కావాలి, దీనికి అయితే మనిషి అవసరం లేదు. దీన్ని కాంట్రాక్టర్ అంటారు. ఈ కాంట్రాక్టర్ కాస్ట్ వచ్చి మనకు ఒక 1000 రూపాయలు మ్యాక్సిమం ఉంటుంది. ఈ డే లైట్ సెన్సార్ వచ్చి 200 ఉంటుంది. మొత్తం కలిపి సెటప్ మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇలాంటి కాంట్రాక్టర్ పెట్టుకుంటే దానికి వాళ్ళకి టైం కూడా పెట్టుకోవచ్చు, సేమ్ టైం కూడా పెట్టుకోవచ్చు. ఓకే, టైం సెటప్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో నెక్స్ట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే షాండ్లియర్స్ చూసుకోవచ్చు మనం. ఈ షాండ్లియర్స్ చూస్తే షాండ్లియర్స్ కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5,000 నుంచి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం మార్కెట్లో వెళ్తే ట్రూ బజార్లో ప్రాంతానికి వెళ్తే సుమారుగా 10 నుంచి 15,000 ఉంటుంది. ఈ క్రిస్టల్స్ దొరకవు, వాళ్ళ దగ్గర రెగ్యులర్ క్రిస్టల్స్ ఇవి దొరుకుతూ ఉంటాయి. ఓకే. సో ఇదంతా మనం ఇంపోర్టెడ్ క్రిస్టల్స్. సో తెలిసిపోతుంది సార్, ఇంపోర్టెడ్ క్రిస్టల్స్ ఉంటాయి. సో కాస్ట్లీ ఉంటుంది. లుక్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 1-2 years అవుతుంది ఇట్లా పెట్టి. ఈ 2 years నుంచి ఇదే లుక్ ఉంది, ఇదే ఈ విధంగా ఉంది. ఓకే, క్రిస్టల్స్ మాత్రం సేమ్ మనం. సో ఇదే కాకుండా అంటే మనం కమర్షియల్ స్పేసెస్ అంటే ఇప్పుడు ఫంక్షన్స్ కావచ్చు, బ్యాంక్వెట్ హాల్స్ కావచ్చు, అలాంటి వాటికి కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం రీసెంట్ గా ఒక ఫంక్షన్ హాల్ చేసాం సంగారెడ్డిలో. వాళ్ళది 8x4, 6x6, లేకపోతే 9x అట్లా ఉంది. దాన్ని కూడా మనము కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇవి కాకుండా మనకి సీలింగ్ లో ఉంటాయి, అట్లా బిగ్ సీలింగ్ లో ఉంటాయి. ఈ బిగ్ సీలింగ్ లో మనం చేసుకోవచ్చు. బిగ్ సీలింగ్ లో లైట్స్ కనుక చూస్తే ఇవన్నీ చూడండి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ మనం 8-9 పెట్టాం, ఇవి కాకుండా 10-15 ఉంటాయి. నెక్స్ట్ మీ ఇంట్లో కనుక ఒక ఇటువంటి హ్యాంగింగ్ లైట్ పెట్టుకోవాలనుకుంటే, సో దీన్ని పెట్టుకొని దీన్ని డిమ్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, కలర్స్ చేంజ్ చేస్తున్నాను నేను. రైట్, మారిపోతుంది అక్కడ, మారిపోతుంది. ఇది ఈ లైట్ లోనే కాకుండా అన్ని లైట్స్ లో చేసుకోవచ్చు. సో కలర్స్ చేంజ్ అవుతుంది. సో మీరు బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని మళ్ళీ డిక్రీజ్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ సీలింగ్ లైట్స్ చూసాం కదా, అంటే మనకి బేసిక్ గా షాండ్లియర్స్ పెట్టలేనంటే ఇలాంటి పెట్టుకోవచ్చు. ఇలాంటి సీలింగ్ హైట్ తక్కువ ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన ఇంట్లో కనుక ఇట్లా ఒక ఇది ఉందనుకోండి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర వాడుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఇది పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఓకే, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో మెటల్ బాడీతో వస్తున్నాయి, చాలా బాగుంది. సో ఇది చూడండి, మెటల్ బాడీతో. సో కాస్ట్ కూడా పెద్దగా ఉండదు, 700-800 లోపు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇది మన దగ్గర స్మార్ట్ కెమెరాస్ దొరుకుతాయి. ఓకే, ఈ స్మార్ట్ కెమెరా ఏంటంటే పక్కన రోటర్ కూడా బ్యాకప్ ఉంది చూడండి. అవును సార్, పక్కన రోటర్ బ్యాకప్ అది. సో రోటర్ ఆటోమేటిక్ బ్యాకప్ వస్తుంది. అది కూడా అంతే ఒక 1000 రూపాయలు ఉంటుంది. స్మార్ట్ కెమెరా వచ్చి 3,800 నుంచి 4,000 వరకు ఉంటుంది. ఓకే. సో
ఆ స్మార్ట్ కెమెరా ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు, వైఫై ఉంటే చాలా వైఫైతో చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. ఓకే. ఇవి కాకుండా మన దగ్గర రెగ్యులర్ లైట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇట్లా స్టడీ లైట్స్ దొరుకుతాయి మనకి, స్టడీ ల్యాంప్స్ లాగా దొరుకుతాయి. ఈ స్టడీ ల్యాంప్స్ అన్నిటిని కూడా మనకి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి సోలార్ హోమ్ కిట్ కూడా దొరుకుతుంది మన దగ్గర. సోలార్ హోమ్ కిట్. సో ఇది ఆర్జీబీ ఫెడ్ లైట్. ఈ ఆర్జీబీ ఫెడ్ లైట్ లో మనం ఏమైనా డిఫరెంట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఓకే. సో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అదేవిధంగా కాస్ట్ వైజ్ కూడా తక్కువ ఉంటుంది. ఈ ఆర్జీబీ ఫెడ్ లైట్స్లో 2 రకాలు ఉంటాయి మన దగ్గర. సో చూడండి, ఇది రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. సో ఈ విధంగా ఆర్జీబీ ఫెడ్ లైట్స్ మనకు జనరల్గా ఏం చేస్తారంటే మనకి మార్కెట్లో ఇది వాడతారు, క్యాన్స్ అని వాడతారు. ఆ క్యాన్స్ అనేది ప్రోగ్రామింగ్ ఉంటే పర్లేదు, ప్రోగ్రామింగ్ లేదనుకోండి అనవసరంగా వాళ్ళకి వేస్ట్ అయ్యింది. ఒక బిల్డింగ్ ప్రొజెక్షన్ చేసుకోవాలంటే ఇటువంటివి వాడుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇట్లా మీకు కనుక ఏదైనా ఒక డిస్ప్లే లాంటిది కావాలనుకోండి, మీ హోటల్కి ఇంకోదనుకో, మనం ఈ స్క్వేర్ ఫీట్ లెక్క అమ్ముతాం. స్క్వేర్ ఫీట్ ఇది P10 అంటాం. ఇది P10 అంటాం. ఈ P10లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో P4, P3, ఇప్పుడు లేటెస్ట్ P2.9 నడుస్తుంది. P2.9 అయితే 7,000 నుంచి 8,000 ఉంటుంది. ఇది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఆ లెటర్ దాంట్లో విడ్త్ని బట్టి అడుగుతున్నాను. లెటర్ బై అవుతుంది అన్నమాట, ఈజీగా అవుతుంది అనమాట. సో వెల్కమ్ టు వాళ్ళ షాప్ పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇట్లా డ్రైవర్స్ దొరుకుతాయి. ఓకే. డ్రైవర్స్ దొరుకుతాయి. ఇది సిసి డ్రైవర్స్ అంటాం. ప్రొఫైల్లో వాడతారు, ప్రొఫైల్ స్ట్రిప్లు వాడతారు. ఓకే. ప్రొఫైల్ స్ట్రిప్లు కూడా దొరుకుతాయి మనకి, 5 మీటర్స్ లెక్క స్ట్రిప్లు కూడా దొరుకుతాయి. ఓకే. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్ట్రిప్పుల్లో చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి స్ట్రిప్స్. పీసీబీలు దొరుకుతాయి. ఈ విధంగా పీసీబీలు, డిఫరెంట్ పీసీబీస్ దొరుకుతాయి. ఓకే. సో రా మెటీరియల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. రా మెటీరియల్ కావాలంటే తీసుకోవచ్చు. డ్రైవర్స్ సిఓబీస్ దొరుకుతాయి. ఓకే. ఈ డిఫరెంట్ రకాల ఆల్ సిఓబీస్ దొరుకుతాయి. సో దీనికి డ్రైవర్స్ ఉంటాయి. ఈ డ్రైవర్స్ దీనికి సంబంధించిన అన్ని డ్రైవర్స్ దొరుకుతాయి. ఓకే. ఈ ఆల్ డ్రైవర్స్ దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇట్లా ఫౌంటైన్ లైట్స్ దొరుకుతాయి, ఫుట్ ల్యాంప్స్ దొరుకుతాయి. ఓకే. స్విమ్మింగ్ పూల్ లైట్స్ దొరుకుతాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సార్. ఇది అది ఐ ఫోకస్ లైట్ అంటాం, ఎక్కువ దూరం ఫోకస్ అయ్యింది. ఓకే. ఒక బిల్డింగ్ ఎలివేట్ కావాలంటే ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ట్యూబ్లైట్ బ్యాకప్ లైట్స్ దొరుకుతాయి. ఇట్లా ఓకే. మన ఇంట్లో పెట్టుకుంటే 300 రూపాయలు ఉంటుంది, 300 రూపాయలకి బ్యాకప్ అవుతుంది. దీన్ని 2x2లో బ్యాకప్ చేస్తాం, ప్రొఫైల్లో చేస్తాం. సో ఎమర్జెన్సీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ బ్యాకప్ లైట్స్. సో ప్రొఫైల్ కూడా మనం చేయొచ్చు, 2x2లో కూడా చేయొచ్చు. ఆఫీస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆఫీస్ వాళ్ళకి. ఇట్లా నెక్స్ట్ వాల్ వాషెస్ ఉంటాయి మన దగ్గర. సో ఇది వాల్ వాషెస్. ఈ వాల్ వాషర్ ఏంటంటే ఒక బిల్డింగ్ని మనం రీసెంట్గా చూసాం, ఇది మన సెక్రటేరియట్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో మనము ఈ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ కదా, స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చాం మనం. అవును సార్. సో తర్వాత వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. సో ఈ విధంగా దీన్ని చేసుకోవచ్చు. ఓకే. సో అదే విధంగా ఇప్పుడు మనకి సుజనా మాల్ ఉంది కదా, సుజనా మాల్లో కూడా ఆర్జీబీ లైట్స్ పెట్టారు వాళ్ళు. ఆర్జీబీ లైట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. దీని ఇది చాలా తక్కువ ధరగా దొరుకుతుంది. T8 రెట్రోఫిట్ అంటారు. ఇది యాడ్స్ కోసం ఉపయోగిస్తారు. అదే విధంగా ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తారు. దీంట్లో ఎంఎస్ బాడీ ఉంటుంది, అదే విధంగా ఎస్ఎస్ బాడీ రెండు ఉంటాయి. సారీ, ఎంఎస్ బాడీ ఉంటుంది, నెక్స్ట్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ఓకే. సో అంటే పాత ట్యూబ్లైట్స్ ని రీప్లేస్ చేయాలనుకుంటే ఇలాంటి వాటితో ఎల్ఈడీతో రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక రెగ్యులర్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. చూడండి, రెగ్యులర్ ఫెడ్ లైట్స్ ఉంటాయి, అదే విధంగా ప్యానల్ లైట్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీకి సంబంధించిన హైబే లైట్స్ ఉంటాయి. ఓకే. సో హైబేలో 2 మోడల్స్ కనిపిస్తాయి, అన్నీ ఉంటాయి. సో లేదు, నాకు ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్లో RGB సెటప్ కావాలి, RGB చేంజ్ అవుతుండాలి, డిఫరెంట్ కలర్స్. సో నాకు అనుకూలంగా ఉండాలంటే ఏదైనా చేస్తాం. అదేవిధంగా దాంట్లో కూడా కావాలంటే చేస్తాం. సర్ఫేస్ మౌంట్ లైట్లో కూడా చేస్తాం. ఈ సర్ఫేస్ మౌంట్ లైట్స్ కూడా మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ఓకే. ఈ ఆల్ సర్ఫేస్ మౌంట్ లైట్స్ ఉంటాయి. దీంట్లో బ్లాక్ బాడీ, వైట్ బాడీ లాగా కూడా చాలా చేయొచ్చు మనం. సరే, ట్రీ చాలా బాగుంది. ఇది మన ట్రీ అంటాం దీన్ని. ఈ ట్రీ మన హోటల్స్ లో కానీ, రెస్టారెంట్స్ లో కానీ, ఫంక్షన్ హాల్స్ లో కానీ ఉపయోగించుకోవచ్చు. బాగుంది, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి చూడండి. అవును. ఈ ఎలివేషన్ లైట్స్ లో ఇవి దొరకవు చాలా మంది దగ్గర. ఓకే. ఇవన్నీ ఎలివేషన్ లైట్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి. సో ఇవన్నీ వాడుకోవచ్చు. స్ట్రిప్స్ ఇన్ని రకాలు ఉంటాయి. ఇవి స్ట్రిప్స్ మనకి ఎన్ని రకాలు ఉంటాయి. సో మంత్లీ మనం సుమారుగా సుమారు అన్ని స్ట్రిప్లు కలిపి 1,00,000 స్ట్రిప్లు అమ్ముతుంటాం. సో మన అవుట్లెట్స్కి ఇస్తుంటాం ఇవన్నీ కూడా మనం. సో దీంట్లో 60 LED ఉన్నాయి. సో గ్యాప్ 240 LED ఉంటాయి. అదే విధంగా RGB ఉంది. అదే విధంగా నెక్స్ట్ IP65 ఉన్నాయి.
సో ప్రొఫైల్లో బేసిక్గా ఇవి వాడచ్చు అంటారు. ప్రొఫైల్ అంటే ఆల్ ప్రొఫైల్లో వాడుకోవచ్చు. దీంట్లో డిమ్మింగ్ ఆప్షన్ ఎందుకు కనబడుతుంది సార్? డిమ్మింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అన్లాక్ డిమ్మింగ్ ఉంటుంది, మీరు డిమ్ చేయొచ్చు, అన్లాక్ డిమ్మింగ్ ఉంటుంది. సో దీంట్లో షాక్ కొట్టదు, మనం పట్టుకున్న షాక్ కొట్టదు. ఓకే. సో మామూలుగా ఇంకోటి ఏదైనా పట్టుకున్నారనుకోండి షాక్ కొడుతుంది, రోప్ లైట్ పట్టుకుంటే షాక్ కొట్టి పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇంటికి బొలాట్స్ ఉంటాయి. ఓకే. సో డిఫరెంట్ రకాల బొలాట్స్. ఇప్పుడు చాలా మంది మనకి రూఫ్ టాప్ గార్డెన్స్ వాడుతున్నారు కదా సార్, రూఫ్ గార్డెన్స్ లో కానివ్వండి, లేకపోతే ఇంట్లో ముందు విల్లాస్ లో కానివ్వండి. అవును. సో ఇలాంటివి వాడచ్చు అనుకుంటా. రూఫ్ టాప్ గార్డెన్స్ అన్నింటిలో వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఇవన్నీ కస్టమైజ్డ్ కదా సార్? ఇవన్నీ కస్టమైజ్డ్ ఉంటాయి, మనం కస్టమైజ్ చేసుకోవాలి. రీసెంట్గా ఇది ఒకటి వచ్చింది చూడండి కొత్త. ఓకే, అది చాలా బాగుంది సార్. అది పైన క్యాప్ లాగా ఒకటి ఉంది, స్కైట్ లాగా. ఈ పోస్ట్ ల్యాంప్స్ ఉంటాయి కూడా చాలా బాగుంది. సో ఇది ఒక జిమ్కి సంబంధించి రీసెంట్గా మనం చేసాం. ఓకే. జిమ్లో చాలా పెద్ద లైట్స్ తయారు చేసాం దీంతో. సో హెక్సాగోనల్ షేప్, రౌండ్ షేప్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది ఎనీథింగ్ కస్టమైజ్ కదా సార్? ఎనీథింగ్ కస్టమైజ్ చేయొచ్చు. కలర్ కూడా మీకు డిఫరెంట్ కనబడుతుంది. ఇన్ని కాబ్లెట్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కాబ్లెట్స్. అసలు కాబ్లెట్లో మన దగ్గర దొరకని వెరైటీ అంటే ఏముండదు. సో ఆల్ కాబ్లెట్స్ ఉన్నాయి. సో వీటిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇది కాబ్లెట్ చూడండి, థిక్నెస్ ఈ విధంగా ఉంది. ఒక 3 డిఫరెన్స్ మనం చూసుకుంటే తెలుస్తుంది. ఈ 3 రకాలు. సో మనకి ఇది కావాలనుకుంటే ఈ వైట్ది ఇది వస్తుంది. సో ఇది తక్కువ కావాలంటే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంకా తక్కువ కావాలంటే ఇది వస్తుంది అనమాట, ఎడ్జ్. ఓకే. సో ఈ 3 రకాలు మన దగ్గర దొరుకుతాయి. సో దీంట్లో ఏ ఆప్షన్ కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి జనరల్గా ఈ ట్రాక్ లైట్ ఉంటాయి కదా, ఈ ట్రాక్ లైట్స్ అన్నిటిలో మనం ట్రాక్ పెట్టుకోవాలి. ఇది పుల్ అవుట్ లైట్లో ట్రాక్ అవసరం లేకుండా ఈజీగా ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు అంటారు. సో లేటెస్ట్గా మనకి సింగిల్ స్పాట్ లైట్ స్క్వేర్ మోడల్లో వచ్చాయి. ఆ తర్వాత రెక్టాంగిల్ మోడల్లో అంటే మీకు డ్యూయల్ స్పాట్ లైట్, ట్రిపుల్ స్పాట్ లైట్ ఈ విధంగా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మన సీలింగ్కి చాలా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ టిల్ట్ మోడల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి టిల్ట్ అవుతాయి కాబట్టి వాల్ పైన ఎలా డెకరేషన్ అంటే మనకి ఏ విధంగా లైటింగ్ రావాలని చెప్పి దాన్ని ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక వాల్ పోస్టర్ కానివ్వండి, లేకపోతే ఒక సీనరీ కానివ్వండి, లేకపోతే మన ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, చాలామందికి కృష్ణార్జునది కానివ్వండి, సంథింగ్ ఇలాంటివి ఏదో ఒకటి అక్కడ వాల్ మీద పేస్ట్ చేసుకునే అలవాటు ఉంటుంది. లేదా ఒక పెద్ద సీనరీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాటిని డెకరేట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి మన స్పాట్లైట్స్ పెట్టి వాటి మీద ఇలా విధంగా చేసినప్పుడైతే ఆటోమేటిక్గా అక్కడ మనకు ఒక అంబరిల్లా షేప్లో దీనికి ఈ విధంగా మోడల్ వస్తుంది అనమాట. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. దీంట్లో మీకు కూల్ వైట్, వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్ వస్తుంది. అదేవిధంగా మనకు కాంట్రాస్ట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే బ్లాక్ బాడీలో కూడా తీసుకోవచ్చు అండ్ వైట్ బాడీలో కూడా అవైలబుల్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక మోడల్ ఇది, దీంట్లో మనకి ఇట్లా చూస్తారు కదా మూవబుల్ అని చెప్పేసి అని, ఈ విధంగా మనకి కావాలనుకున్నప్పుడు సర్ఫేస్ మౌంట్ లాగా ఈ విధంగా సిలిండర్ లైట్లో ఉంటుంది. వద్దు అని అనుకుంటే మనకి ఇట్లా ఏదైనా పోస్ట్ చేసుకోవాలనుకుంటే, ఫోకస్ చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ షేప్స్ అన్నీ కూడా మనకి దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. లేదా ట్రాక్ లైట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి ట్రాక్స్ కూడా ఉంటాయి మనకి. జనరల్గా మనకి ఈ గార్మెంట్ షాప్స్ కానివ్వండి, జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, లేదా ఒక థింగ్ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు బాగా అలాంటప్పుడు ఈ ట్రాక్ లైట్స్ వాడతారనమాట. పైన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్ లైట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ పైన కనబడతాయి. దీంట్లో మనకి 10 వాట్, 20 వాట్ అండ్ 30 వాట్లో ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ మీకు 3-in-1 ఆప్షన్ కూడా ఉంది మన దాంట్లో. అంటే ఒకటే ట్రాక్ లైట్లో మీకు కూల్ వైట్ వస్తుంది, వామ్ వైట్ వస్తుంది అండ్ న్యాచురల్ వైట్ కూడా వస్తుంది. అంటే మన దగ్గర అక్కడ ఏదైనా మార్చుకోవాలనుకున్నప్పుడు లైట్ మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు స్విచ్ కంట్రోల్తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది చూసారు కదా, చాలా గవర్నమెంట్ షాప్స్కి మనం ఇచ్చాము. ఇది మనకి అంటే నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ చాలామంది అంటే ఇప్పుడు మీకు కుకట్పల్లి KPHB కానివ్వండి, ఏపీ తెలంగాణలో కానివ్వండి, చాలా మంచి పేర్లున్న ప్రతి గవర్నమెంట్ షాప్స్ కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళే. సో ఎందుకంటే వాళ్ళకి తక్కువ ప్రైస్ వస్తుంది, బెస్ట్ క్వాలిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి డ్యూరబిలిటీ కావాలి వీటన్నిటికీ. ఇది కానీ అండ్ స్పాట్లైట్స్ 30 వాట్ స్పాట్లైట్స్ కానీ 2 ఎక్కువగా వాడతారనమాట. సో అదేవిధంగా మనకి బల్క్ హెడ్స్ అని కూడా ఉంటాయి. ఇక్కడ బల్క్ హెడ్ చూస్తున్నాం కదా, వైట్ బాడీ ఉంది అండ్ బ్లాక్ బాడీలో ఉన్నాయి. మన టేస్ట్ తగ్గట్టు ఈ కలర్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఇది IP65తో వస్తుంది కాబట్టి వాల్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పోర్టబుల్ ప్రొఫైల్ అని చెప్పని చేశారండి. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసారు కదా. ఇది ఫాల్ సీలింగ్లో జస్ట్ మీరు సింపుల్గా ఫాల్ సీలింగ్ కట్ చేసి ఒక 2 ఫీటే కాబట్టి ఎవరైనా కూడా దీన్ని కట్ చేయగలుగుతారు. అంటే ఫాల్ సీలింగ్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా ఈ విధంగా పెట్టేసి ఈ క్లిప్స్ 2 కానీ మనకి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ప్రొఫైల్ అనేది ఈ విధంగా మనకి కిందికి లైటింగ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. జనరల్గా ఏంటంటే హైదరాబాద్లో అంటే టెక్నీషియన్స్కి చాలామందికి తెలుసు ఈ ప్రొఫైల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఎలా ఇవన్నీ మన కనెక్షన్ తెచ్చుకోవాలని చెప్పని తెలుస్తుందన్నమాట. కానీ విలేజెస్లో కానీ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి కానివ్వండి ఇలాంటి ప్రొఫైల్ ఉందని చెప్పని సరిగ్గా తెలియకపోవచ్చు. అందుకని ఏం చేశారంటే ఇలాంటి మనం చేసాము. దీన్ని మనం దుబాయ్కి కూడా సప్లై చేసాము. ఆల్మోస్ట్ ఒక 2000 లైట్స్ మనం సప్లై చేసాం. వీటిని చాలా యూనిక్గా ఉంటుంది, ఫాల్ సీలింగ్కి చాలా అందాన్ని ఇస్తాయన్నమాట. ఇదొకటి. సో దీన్ని పోర్టబుల్ ప్రొఫైల్ అంటారు.
అదేవిధంగా మన దగ్గర స్లిమ్ ప్యానల్స్ అంటే సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ కానివ్వండి, సర్ఫేస్ ప్యానల్స్ కానివ్వండి, ఈ విధంగా ఉంటాయి. సర్ఫేస్ సిలిండర్ లైట్స్ ఆల్రెడీ మీరు కవర్ చేశారు. దీంట్లో సర్ఫేస్ ప్యానల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో మీకు రౌండ్ మోడల్ వస్తుంది అండ్ స్క్వేర్ మోడల్లో కూడా ఉంటుంది. మన ఇంటికి తగ్గట్టు అంటే ఇంటీరియర్కి తగ్గట్టు మీకు ఒకవేళ ఇలాంటి బ్రౌన్ కలర్ కావాలంటే బ్రౌన్ తయారు చేసుకోవచ్చు, బ్లాక్ కావాలంటే బ్లాక్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనం చేయొచ్చు అనమాట. దీంట్లో ఇంకా మీకు ముందు ఇంకా వచ్చేసింది అంటే వరల్డ్లెస్ స్లిమ్ ప్యానల్ అని చెప్పిందండి. మనకి ఇది వరల్డ్లో బెస్ట్ టైం అండి. ఫస్ట్ టైం మనకు వచ్చింది ఇది వరల్డ్ స్లిమ్ సర్ఫేస్ ప్యానల్ అంటారు అనమాట. ఇది దీంట్లో మీకు 12 వాట్ ఉంది అండ్ 24 వాట్ ఉంది అండ్ 30 వాట్లో కూడా ఉంటుంది. జస్ట్ మీరు పైన చేసినప్పుడు జస్ట్ ఒక మూన్ లాగా అనిపిస్తుంది అనమాట. మీకు చూడడానికి కూడా చాలా బాగా వస్తుంది. ఈ 3 కలర్స్లో మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఇది చాలా లేటెస్ట్. ఇంటీరియర్స్ కానీ ఆర్టిక్స్ కానివ్వండి ఇట్లా ఇమ్మీడియట్గా తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే దాని యూనిక్ అలా ఉందన్నమాట. అది చాలా బాగుంటుంది. మీరు ఆన్ చేసినప్పుడు కూడా దాని విధంగా తీసుకోవచ్చు. జనరల్గా రెగ్యులర్గా దొరికేవన్నీ కూడా మనకి 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ మధ్యలో ఉంటుందన్నమాట ఈ థిక్నెస్ అనేది మనకి. సో అట్లా కావద్దు మనకంటే జస్ట్ 20 mm మనకి సర్ఫేస్ ప్యానల్ అనేది వస్తుంది. అది మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఇక్కడ కొన్ని స్ట్రిప్స్ నేను ఆన్ చేసి చూపిస్తున్నాను కదా. ఈ స్ట్రిప్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల స్ట్రిప్స్ ఉన్నాయి. మనకు ఒక డిజైన్ లాగా చేసాం. ఇది ఇంటికి తగ్గట్టు మనకి టేస్ట్ తగ్గట్టు రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ సంథింగ్ ఇలాంటివి అన్ని రకాలైన మనం వాడుకోవచ్చు. మన సీలింగ్కి కట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుందో ప్రొఫైల్ మీరు పైన చూస్తున్నారు కదా. ఒకసారి పైన ప్రొఫైల్ చూసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. అంటే ప్రొఫైల్ వల్ల మనం ఎన్ని రకాల డిజైన్స్ తయారు చేసుకోవచ్చు అనేది ఆ పైన మనం చూసుకోవచ్చు. సో రోప్ లైట్స్ అనేవి కూడా చాలామంది వాడతారండి. మన దగ్గర దొరికే రోప్ లైట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. మనకి RGB రోప్ లైట్ అంటారు. అంటే దీంట్లో రెడ్, గ్రీన్, బ్లూ మనకి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కదా. దీన్ని ఒక రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మనం. బ్రైట్నెస్ అంటే ఈ విధంగా వస్తుంది మనకి. ఇది ఇక్కడ పింక్ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానివ్వండి, వామ్ వైట్, అంబర్ ఇలాంటి కలర్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ బ్లూకి మీకు తేడా చూస్తున్నారు కదా. ఇదేమో బ్లూ, జనరల్ బ్లూ ఉంటుంది మనకి, డార్క్ బ్లూ లాగా. ఇదేమో ఐస్ బ్లూ లాగా ఉంటుంది అనమాట. ఐస్ గ్రీన్ కూడా ఉంటుంది మన దాంట్లో. అంటే రకరకాల కలర్స్ మనం వాడుకోవచ్చు అనమాట. జనరల్గా కో లైటింగ్ లాగా దీన్ని వాడతారు, లేదంటే బిల్డింగ్ ఎలివేషన్కి కూడా వాడతారు. GHMCలు కానివ్వండి, అంటే మనకి మున్సిపాలిటీస్లో కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానీ ఇలా చుట్టూ ఉంటారు. మీరు జనరల్గా గమనిస్తే ఆగస్టు 15 రోజు కానివ్వండి, జాన్ 26 రోజు కానివ్వండి, డెకరేషన్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. జస్ట్ మీరు సింపుల్గా ఏంటంటే ఎండు లోపల కానివ్వండి, ఇలా స్టార్టింగ్ లోపల కానివ్వండి, వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉండగలిగితే మీకు చాలా డ్యూరబిలిటీ వస్తుంది. ఇది విత్ 1 year వారంటీతో వస్తుంది. లుమెన్ పార్ట్ మన దగ్గర చాలా హై వస్తుందండి. సో కాబట్టి ఇవి బెస్ట్ క్వాలిటీలో మీకు మన దగ్గర దొరుకుతాయి. మన ఏపీ తెలంగాణలో ఉన్న 18 అవుట్లెట్స్ కానివ్వండి, లేదా రీసెంట్గా మంచిర్యాలలో కూడా మనం ఒకటి స్టార్ట్ చేస్తున్నాము ఈ మంత్లో. అక్కడ కూడా మీకు సేమ్ ప్రైస్, సేమ్ క్వాలిటీ అండి మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మీరు ఎక్కడ ఉంటే మీ దగ్గర అక్కడ తీసుకోవచ్చు. ఈ స్పాట్ లైట్స్ కానివ్వండి, కార్బెట్స్ కానివ్వండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పుల్అవుట్ అనండి, ఈ లేజర్ బ్లేడ్స్ అనండి, ఇవన్నీ మనం ఆన్ చేసాం కదా. లైటింగ్ ఎలా వస్తుందండి మీరు ఆటోమేటిక్గా చెక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఇక్కడ కార్బెట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో నేను కార్బెట్స్ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి, చూసారు కదా. ఇవన్నీ కూడా మనకి ఇందాక మనం చూసిన కార్బెట్స్లలో ఉంటాయి ఇవన్నీ. సో అదేవిధంగా ఇక్కడ మనం ప్రొఫైల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రొఫైల్లో మనకి సర్ఫేస్ మౌంట్ సర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో 7/9 దగ్గర నుంచి మీ ప్రొఫైల్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. ఒకవేళ కబోర్డ్లో కావాలనుకోండి, లేదా స్టెప్స్ మనం ఎక్కేటప్పుడు కావాలనుకోండి, అక్కడ ఈ విధంగా చిన్న 7/9 ప్రొఫైల్ వాడుకోవచ్చు. లేదా కొంచెం పెద్దగా కావాలనుకుంటే 17x6 mm ప్రొఫైల్ కూడా వాడచ్చు. దీంట్లో సేమ్ అండి. దీంట్లో కూడా మనం కలర్ కాంబినేషన్ కావాలని అనుకుంటే దీన్ని మనం పౌడర్ కోటింగ్ చేసుకోవచ్చు, లేదా కూలు, వాము, న్యాచురల్ ఇట్లా విడివిడిగా వాడుకోవచ్చు. లేదా నాకు 3-in-1 ఒకే దాంట్లో కావాలనుకుంటే కూడా మనం 3-in-1 కూడా ఒకే దాంట్లో వాడుకోవచ్చు. లేదు నాకు ట్యూనబుల్ కావాలి అంటే, ఇంకా డిమ్మబుల్ కావాలనుకుంటే కూడా మీరు దాన్ని డిమ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మనం దాంట్లో చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా ఇంకా దీంట్లో రన్నింగ్ ప్రొఫైల్ అని కూడా ఉంటుంది. అంటే ఒక చోట ఆన్ అయ్యి లైట్ ఇలా పరిగెడుతున్నట్టు కనబడుతుంది అనమాట. దాన్ని రన్నింగ్ ప్రొఫైల్ అంటారు అనమాట, రన్నింగ్ స్ట్రిప్ అంటారు. ఆ స్ట్రిప్స్ కూడా మన దగ్గర దీంట్లో అందుబాటులో ఉంటాయి. ఇవి మనకి సీలింగ్లో ఏది సూట్ అవుతుంది, ఇందాక మీరు ఇక్కడ పైన చూసారు కదా. సో అట్లా డిజైన్స్ చాలా వరకు మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ కన్సీల్ అవ్వాలి నాకు అంటే రిసెస్డ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఫాల్ సీలింగ్ కట్ చేసిన తర్వాత మనకి 1 inch కావాలా, 1.5 inch కావాలా, లేకపోతే 2 inch ఇలా కావాలా మీకు, లేదా నాకు జస్ట్ సింపుల్గా 7/9లో కావాలనుకుంటున్నారా, 17x6 కావాలా, 16x12 కావాలా, ఇలాంటి చాలా ఉన్నాయండి. మన వెబ్సైట్లోకి వెళ్ళగలిగితే అంటే shop.glogy.coలో వెళ్ళగలిగితే మీకు ఎన్ని రకాల ప్రొఫైల్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ మీకు అక్కడ దాంట్లో ఉంటాయి. విత్ స్పెసిఫికేషన్స్, బేస్ ప్రైస్తో సహా మీకు అందులో ఉంటుంది. జస్ట్ దానికి ఒక GST యాడ్ అవుతుంది అంతే అనమాట. మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అండి మన దగ్గర అది. సో ఎవరు కూడా అంటే మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేకుండా మేము మీకు కస్టమర్కి జెన్యూన్ ప్రైస్ ఇవ్వడానికి మేము విధంగా పెట్టామన్నమాట. సో అదేవిధంగా మీకు ఇక్కడ కొన్ని లైట్స్ చూపిస్తాను. ఇక్కడ మీకు డౌన్ లైట్స్ అని చెప్పని, తర్వాత డీప్ డౌన్ లైట్ అని చెప్పని ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ చూసారు కదా, ఇది మనకి చూసినప్పుడు ఇదంతా కూడా మనకి పైన కనబడుతుంది అనమాట. లేదు అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం కొంచెం లోపల కనిపించి మనకి ఇక్కడ మాత్రం తెలియదు అనమాట. లైటింగ్ అనేది వస్తుంది, ఎక్కడ లైట్ ఉందనేది తెలియకుండా ఉంటుంది. జనరల్గా మనం ఇలా ఫోకస్ చేసాం కాబట్టి కనబడుతుంది. మనకి ఫాల్ సీలింగ్లో పెట్టినప్పుడు ఈ విధంగా కిందికి వస్తుంది కాబట్టి ఇలా చూసినప్పుడు మనకి ఇక్కడ లైట్ ఉందని కూడా తెలియదు, బట్ కింద మాత్రం లైటింగ్ అనేది తెలుస్తుంది. ఆ డౌన్ లైట్స్ వల్ల అడ్వాంటేజ్ ఒకటి అనమాట. సో కొంచెం గ్లేర్ ఎక్కువగా ఉంటుంది, అంటే డైరెక్ట్ మనం చూసినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదర్వైజ్ చాలా బాగుంటుంది. కమర్షియల్లో కానివ్వండి, మనకి ఇంటికి కానివ్వండి, చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా పైన మనకి లేటెస్ట్ ఇంకా టెక్నాలజీ చూస్తున్నారంటే ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటారు అనమాట. ఇవన్నీ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్లో మీకు ఇక్కడ హ్యాంగింగ్లో కూడా పెట్టాను నేను. ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి లైటింగ్ ఎలా వస్తుందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు నా చేతి మీద లైటింగ్ అనేది పడుతుంది. ఇది దీంట్లో ఇదొక మోడల్ ఉంది, ఇట్లా ఇంకొక మోడల్ ఉంది, రౌండ్ బాల్ షేప్లో, క్రికెట్ బాల్ షేప్లో ఉంది. పైన మనకి ఇక్కడ కూడా లైటింగ్ అనేది వస్తుంది, చూసారు కదా ఇది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి మోడల్ నుంచి చూడండి, చాలా క్యూట్గా ఉంది అసలు ఇది. ఈ బాటమ్ నుంచి లైటింగ్ వస్తుంది, అండ్ తర్వాత మనకి ఇక్కడ అంబరిల్లా షేప్లో ఇక్కడ నుంచి కూడా మనకి ఒకటి వస్తుంది. ఇది బ్లాక్లో వస్తుంది. దీంట్లో సర్ఫేస్ ఉంటుంది, అండ్ తర్వాత రిసెస్ కన్సీల్ కూడా అయిపోతాయి అనమాట. రెండు రకాలుగా వస్తుంది మనకి. ఇది పైన మీరు ట్రాక్ లైట్ చూసినప్పుడు దీంట్లో మనకి లేజర్ లైట్స్ అని చెప్పని, తర్వాత లీనియర్ ప్రొఫైల్స్ అని చెప్పని, ట్రాక్ లైట్స్ అని చెప్పని, మ్యాగ్నెటిక్ ట్రాక్ కావాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ముందరగా మా ఎగ్జిక్యూటివ్స్ని కానీ మా కన్సల్టెంట్స్ని కానీ మీరు కలిసినట్టయితే వాళ్ళు వివరంగా మొత్తం అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ట్రాక్ పెట్టినప్పుడు ఇలా మీరు పుల్ చేసినప్పుడు ఆ సీలింగ్ అనేది స్ట్రెంత్ లేకపోతే ఆ ఫాల్ సీలింగ్కి ఇష్యూ అయ్యేది ఉంటుందన్నమాట. అందుకని ఏం చేయాలంటే మీరు ముందే ఈ స్ట్రెంత్ అని మీరు చేసుకున్నప్పుడు అప్పుడు ఈ మ్యాగ్నెట్ ట్రాక్ని మనం ఫిక్స్ చేసినప్పుడు మీకు స్ట్రెంత్ బాగుంటుంది. ఆ లైట్ పుల్ చేసినా మళ్ళీ మీరు ఇన్సర్ట్ చేసినా కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయన్నమాట. అదేవిధంగా పైన మీకు ఇక్కడ ఇంకోటి చూస్తున్నారు కదా, ఇక్కడ నేను జస్ట్ దీన్ని ఇవన్నీ ఆఫ్ చేస్తాను. ఇక్కడ వరకు మీకు కనబడుతుంది, చూసారు కదా లైట్ ఒకటి. అంటే సన్ రైజ్లో కానివ్వండి, ఇక్కడ సన్సెట్ లాగా ఇక్కడ మనకి వాల్ మీద పడుతుంది, మీరు చూసారు కదా అది. ఒకసారి దాన్ని జూమ్ చేసుకోండి, చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది అది. మనకంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్లో అలవాటు అయిన తర్వాత మనకి సూర్యుడు ఎప్పుడు వస్తాడో కూడా, అంటే మనకి సన్ రైజ్ కానీ సన్సెట్ కానివ్వండి మనకి చాలా వరకు తెలియకపోవచ్చు. ఇలాంటి లైట్ కనుక మనం ఒక్కటి అక్కడ మనం పెట్టుకున్నట్టయితే, ఇంట్లో పెట్టినట్టయితే వాల్కి వేసినప్పుడు చాలా అద్భుతంగా వస్తుంది అదొకటి. అదేవిధంగా ఇవి కమర్షియల్ అండి, ఇవన్నీ మనం డొమెస్టిక్లో మాట్లాడుకుంటున్నాం కదా. కమర్షియల్ దానికి వచ్చేసి అయితే మనకి ఇక్కడ సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి, దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సోలార్ ఫ్లడ్ లైట్ కూడా మనం చేసాము, ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది అంటే మనం ఇంట్రడ్యూస్ చేసామన్నమాట, గ్లో ఎల్ఈడీలోనే ఇంట్రడ్యూస్ చేశారు ఇది. ఈ ఫ్లడ్ లైట్ అనేది దీనికి కూడా ప్యానల్ వస్తుంది, ప్యానల్ సపరేట్గా వస్తుంది, లైట్ కూడా సపరేట్గా వస్తుంది అనమాట. చూడండి వైర్ కనెక్షన్ ఇక్కడ ఏం లేదు, దీన్ని మనం ప్యానల్ కనెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. దీంట్లో మీకు 12 అవర్స్ కావాలా 24 అవర్స్ కావాలా దాన్ని బట్టి మనం ప్యానల్ అనేది దీన్ని బట్టి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్లడ్ లైట్ ఎక్కడైతే మనకు కావాల్సి ఉంటుందో అక్కడ మనం దీన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా సోలార్ స్ట్రీట్ లైట్స్ అనమాట ఇవి. దీంట్లో మనకి 3 టైప్స్లో ఉంటుంది. ఒకటేమో మోషన్ బేస్డ్ అనమాట, అంటే మనిషి వచ్చినప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే అది ఆన్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. దాంట్లో 20% వెలగాల 100% వెలగాల అనేది మన చాయిస్లోనే ఉంటుంది. లేదా మొత్తం మీకు కంప్లీట్గా అవర్స్ బేస్డ్ అనమాట, టైం బేస్డ్ అనమాట. అంటే మీకు ఒక ఈవినింగ్ 7 o'clock ఆన్ అవ్వాలి, నైట్ 11 o'clock వరకు మీకు 100% వెలగాలి, తర్వాత 11 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మీకు జస్ట్ ఒక 20% కానీ 30% కానీ వెలగాలి. అలాంటప్పుడు దాన్ని మనం టైం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 o'clock వరకు 6:30 వరకు మళ్ళీ మీకు 100% కావాలనుకుంటే అలా కూడా మనం సెట్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో దీంట్లో టైం బేస్డ్ ఉంది, మోషన్ బేస్డ్ ఉంది, అండ్ తర్వాత కంప్లీట్ 24 hours అనమాట. అంటే మీకు అంటే 12 hours కావాలంటే నైట్ మొత్తం ఆనేటట్టు ఆ విధంగా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. కంప్లీట్గా ఇది ప్యానల్ మీద లైట్ వాటేజ్ మీద ఆధారపడి ఉంటుంది కనుక ఒక 8 గంటలు కనుక మనకి ఆ ప్యానల్ కనుక ఛార్జ్ అయిందంటే ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చండి. ఇవే కాకుండా మనం సోలార్ రూఫ్ టాప్ కూడా తెస్తాము, అవి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. సో ఇవన్నీ మన దగ్గర గ్లో దొరికే లైట్స్ అండి. ఇక్కడ మీరు మరికొన్ని లైట్స్ చూసేటప్పుడు ఒక్కసారి మనం బయట చూద్దాము ఇంకా ఎన్ని లైట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు హ్యాంగింగ్ కూడా చూస్తున్నారు కదా, బాల్ హ్యాంగింగ్ లైట్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా ఇంటికి అంటే మన సిట్అవుట్లో కానివ్వండి, లేకపోతే లాంజ్లో కానివ్వండి, మన హాల్లో కానివ్వండి, ఇలాంటి లైట్స్ పెట్టుకోవచ్చు. లేదా మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. మార్స్ బాల్ లాగా ఇవన్నీ బాల్స్లో సైజెస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు ఒక పంప్కిన్ లాగా చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది, పంప్కిన్ లాగా ఉంటుంది అనమాట. ఇది చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. దీంట్లో కలర్ ఇక్కడ మనం వైట్ పెట్టాము, దాంట్లో వాము, కూలు, న్యాచురల్ ఈ 3 వైట్లు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా రెగ్యులర్గా దొరికే మన లైట్స్ అన్ని కూడా మనం చూసాము. దీంట్లో ఇంకొన్ని లైట్స్ చూసే ముందు ఒక్కసారి ప్లీజ్ కా గ్లో ఎల్ఈడీలో మరొక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండి, దాన్ని గోబో ప్రొజెక్టర్ అంటారు అనమాట. దీంట్లో మనకి వాటేజ్ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మనం ప్రొజెక్ట్ చేసామన్నమాట పైనుంచి. హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టుకోవచ్చు, లేదా మనకి వెల్కమ్ అని పెట్టవచ్చు, లేదా మన కంపెనీ పేరు దాంట్లో చేసుకోవచ్చు. డొమెస్టిక్గా కానివ్వండి, కమర్షియల్గా కానివ్వండి, చాలా బాగా ఉపయోగపడతాయి. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి గ్రౌండ్ ఫ్లోర్లోకి కానివ్వండి, ఎలా విధంగా అంటే మన రోడ్ సైడ్ కానివ్వండి, అలాంటి చోట మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఇలా రౌండ్గా తిరుగుతున్నాయి కదా, ఓన్లీ లెన్స్ మార్చుకుంటే చాలన్నమాట. ప్రొజెక్టర్ అంతా ఒకటే
ఒకటే ఉంటుంది. మనకి మూవీ థియేటర్లలో ప్రొజెక్టర్ ఏ విధంగా ఉంటుందో అలాంటి ఒక చిన్న స్మాల్ ప్రొజెక్టర్ అనమాట ఇది మీకు ఇది. సో దాంట్లో మన బ్రాండ్ని చాలా బాగా ఎలివేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివన్నీ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ ఈ విధంగా రౌండ్గా తిరుగుతుంది కదా, మేము కూడా చేసాము అది. గ్లో ఎల్ఈడి వెల్కమ్ అని చెప్పని సంథింగ్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. జస్ట్ మీరు లెన్స్ మాత్రం మార్చుకుంటే ఎవ్రీ టైం ఒకటే మీరు ఆ ప్రొజెక్టర్ని వాడుకోవచ్చు. రాఖీ అని, దివాళీ అని, సంథింగ్ దసరా అని, హ్యాపీ ఇలాంటివన్నీ కూడా మనం స్లైడ్స్ మార్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూడటానికి అంటే అట్రాక్షన్గా కూడా ఉంటుంది, కస్టమర్కి కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఎలివేషన్ లైట్స్ చూస్తున్నారు కదా, సో వీటిలో మనకి 1 వే అని, 2 వే అని, 3 వే అని చెప్పని, ఈ విధంగా బాల్ లైట్స్ అని చెప్పని, 4 వే అని చెప్పని ఈ విధంగా ఉంటాయి. ఇది మన బిల్డింగ్ ఎలివేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. దీంట్లో మనకి కూల్ వైట్ ఉంది, వామ్ వైట్ ఉంది, అండ్ న్యాచురల్ వైట్ కూడా ఉంది, అండ్ తర్వాత ఇలాంటి మల్టీ కలర్ కూడా మీకు కనబడతాయి అనమాట. సో ఇందులో మీకు ఎక్కడైతే అంటే కంటికి మనకి లైట్ ఎక్కడుందని తెలియదు, బట్ లైటింగ్ మాత్రం ఈ విధంగా కనబడుతుంది. సో బెడ్ పక్కన కానివ్వండి, లేకపోతే మనకి ఇలా స్టెప్స్ ఎక్కే దగ్గర కానివ్వండి, ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. లేదా బిల్డింగ్కి బయట, ఇప్పుడు చాలామంది బిల్డింగ్, అందుకే వీటి పేరు వచ్చింది కూడా ఎలివేషన్ లైట్స్ అనే వచ్చిందనమాట. సో బిల్డింగ్ ఎలివేషన్లో మీకు చాలా బాగా ఉంటుంది. మీ బిల్డింగ్ అంటే కలర్ తగ్గట్టు మీరు అక్కడ వామ్ వైట్ కానివ్వండి, కూల్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానీ తీసుకోవచ్చు. బిల్డింగ్ అందాన్ని చాలా బాగా పెంచుతాయి అనమాట. ఈవినింగ్ కనుక మీరు లైట్ ఆన్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళ అట్రాక్షన్ అంతా కూడా మీ దానిపైన ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా నేను ఇంకొక లైటింగ్ మీకు ఎక్సలెంట్ లైటింగ్ చూపిస్తాను ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్న లైటింగ్ స్టార్ లైటింగ్ అంటారండి దీన్ని. మన స్క్వేర్ ఫీట్ ప్రకారం దీన్ని తీసుకోవచ్చు. అంటే మనకి ఒక 4x4 అంటే మనకి 4x4 అంటే 16 ఫీట్ అవుతుంది కదా, అలా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కానివ్వండి, హోమ్ థియేటర్స్లో కానివ్వండి, సిట్అవుట్స్లో కానివ్వండి, లాంజ్లో కానివ్వండి, ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. దీంట్లో అక్కడ స్టార్స్ చూసారు కదా బ్లింక్ అవుతున్నాయి, అంటే మన నక్షత్రాలు మినుకు మినుకు మంట అంటారు కదా, సో అలాగా మినుకు మినుకు మంట చాలా మంచి ఎఫెక్ట్ అనిపిస్తుంది అనమాట దీంట్లో. ఇంకొకటి మీకు అక్కడ గ్రీన్, రెడ్, బ్లూ, పింక్ సంథింగ్ ఇలాంటి కలర్స్ అన్నీ మారుతున్నాయి మీకు. సో నాకు ఇలాంటి వద్దు, ఓన్లీ ఒకటే లైట్ కావాలి అనుకున్నప్పుడు మన రిమోట్ తోటి దాన్ని, మన మొబైల్లోనే యాప్ ఉంటుందండి, ఆ యాప్ ద్వారా దీన్ని మీరు హ్యాపీగా కూల్ వైట్ అంటే ఓన్లీ వైట్, నక్షత్రాలు వైట్గా ఉంటాయి కదా, ఆ లైట్ మనం వైట్ వేసుకోవచ్చు. లేదా నాకు ఇవాళ బ్లూయిష్ కావాలనుకున్నప్పుడు మనం బ్లూ కలర్ దాంట్లో ఆఫ్ చేసుకోవచ్చు. లేదా రెడ్, గ్రీన్, పింక్ ఇలాంటివి ఏది కావాలనుకుంటే ఆ విధంగా మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లైటింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా మధ్యలో మీకు ఒక తోకచుక్కలాగా వెళ్తుంది కదా, విస్టార్ అంటాం కదా, అలాంటివి కూడా మీకు ఇక్కడ పైన కనబడుతుంది. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మ్యూజిక్ కంట్రోల్ కనుక మనం దీన్ని కనెక్ట్ చేయగలిగితే, ఆ మ్యూజిక్ పాటకి తగ్గట్టు సపోజ్ ఏదైనా ఒక మంచి సాంగ్ ఉందనుకోండి, బీట్ సాంగ్ అనుకోండి, నాటు 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 సంథింగ్ అలాంటి ఏదైనా బీట్ సాంగ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ లైట్స్ కూడా బ్లింక్ అవుతాయి. మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, మన ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇలాంటి లైటింగ్ కూడా మీకు గ్లో ఎల్ఈడీలో దొరుకుతుందండి. అదేవిధంగా ఇంకొక అట్రాక్టివ్ మోడల్ మీకు లేటెస్ట్, ఇది మీకు స్ట్రెచ్ ఫిల్మ్ ఒకటి నేను మీకు ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ మీకు లైట్ ఆన్ చేయలేదు కాబట్టి మీకు దీని ఎఫెక్ట్ తెలియదు. ఇప్పుడు నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను, మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. దీన్ని మన కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇక్కడ నేను ఒక టైగర్ పెట్టాను, ఇక్కడ ఫిగర్ ఒకటి, సైజు కస్టమైజ్డే, ఇమేజ్ కూడా కస్టమైజ్డ్ అనమాట. చాలామందికి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన మెంబర్ది కానివ్వండి, లేదు నాకు ఒక దేవుడిది కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు, లేదా నాకు ఒక సీనరీ కావాలనుకుంటే అలాంటివి పెట్టుకోవచ్చు. మనకి ప్లానెట్లో ఎన్నో రకాల వింతలు ఉంటాయంటే అవన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మాకు ఒక PDF ఫైల్ ఇవ్వ కానీ, లేకపోతే .cdr ఫైల్ కానీ మాకు ఇవ్వగలిగితే మేము మీకు అద్భుతమైన లైటింగ్ మీకు అందివ్వగలుగుతాము. జస్ట్ అది కూడా స్క్వేర్ ఫీట్ చెప్తున్నా కదా, స్క్వేర్ ఫీట్ మోడల్లోనే మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు ఇలాంటి లైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మన ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అవుట్లెట్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానివ్వండి, ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు మీకు దీన్ని ఏ విధంగా చేసుకోవాలనేది చాలా కూలంకషంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫుల్ఫిల్ చేస్తారనమాట. మీ విష్ని మేము కంప్లీట్ చేస్తాం ఈ లైటింగ్లో. సో అదేవిధంగా ఇందాక మన సోలార్లో వేరే మోడల్ తీసాం కదా, ఇక్కడ ఇంకొక మోడల్ మీరు చూస్తున్నారు. దీన్ని ఇకో మోడల్ అంటారనమాట. చూడటానికి చాలా హెవీగా ఉంటుంది, వైట్ బాడీ, వెనక మనకి ప్యానల్ ఈ విధంగా వస్తుంది, అండ్ ముందు లైట్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి 30 వాట్ నుంచి 100 వాట్ వరకు వస్తుంది అనమాట. చాలా ఎక్సలెంట్ బాడీ అండి, డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంతో మన రిమోట్ కంట్రోల్ తోటి దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే 4 అవర్సా, 6 అవర్సా, 12 అవర్సా, 8 అవర్సా దీన్ని మనం దాంట్లో ఆపరేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వెలుతురు అనేది ఎంత కావాలో ఆటోమేటిక్గా అనేది వస్తుంది అనమాట. అది దీంట్లో మనకి ఈ విధంగా చూస్తారు కదా, 50 వాట్, 70 వాట్, 100 వాట్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ బాడీ అండి, డ్యూరబిలిటీ కూడా చాలా హెవీగా వస్తుంది. మార్కెట్లో సోలార్ చెప్పి చాలామంది మోసాలు చేస్తుంటారు, అది జస్ట్ మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే వాటేజ్ తగ్గట్టే దీని కింద మనకి లైటింగ్ అనేది వస్తుంది. ప్యానెల్ లేకపోతే ఆటోమేటిక్గా
ఛార్జ్ అవ్వదు, మీకు లైట్ కూడా రాదు. సో అంతే కదా. ఇవి కాకుండా మరికొన్ని లైట్ మీకు చూపిస్తాను, ఒక్కసారి ముందుకు దా. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త వెరైటీ చూపిస్తాను అండి. దీన్ని ఎల్ఈడి కాపర్ బల్బ్స్ అంటారు, లేదా ఫిలమెంట్ బల్బ్స్ అని కూడా అంటారు. లోపల మనకు ఫిలమెంట్ కనిపిస్తుంది కానీ బట్ ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్సే అండి. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కానివ్వండి, డైనింగ్ దగ్గర కానివ్వండి, ఇలాంటి వాటి దగ్గర జస్ట్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కెఫేస్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్లో కానివ్వండి. ఇక్కడ మీరు చూసిన డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మనకి. ఆర్టిన్ షేప్ ఒకటి, స్క్వేర్ మోడల్ ఒకటి, రౌండ్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మనకి. క్యాండిల్ మోడల్లో కానివ్వండి, ఇలాంటివి చాలా బాగుంటాయి. చూడటానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. డ్యూరబిలిటీ కూడా మీకు అదే విధంగా వస్తుంది. హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానివ్వండి ఇవి వాడినప్పుడు చాలా బాగా వస్తుంది. టేబుల్ వరకే మనకి లైటింగ్ కావాలి కాబట్టి అలాంటి చోట చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నారు. నియాన్ ప్రొఫైల్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. డిఫరెంట్ షేప్స్లో మనం ఇక్కడ చేసాం నియాన్ ప్రొఫైల్స్ అనేది. అదేవిధంగా సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో మనకి సెన్సార్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట. దాంట్లో మనకి డైలైట్ సెన్సార్ అని చెప్పని, తర్వాత వేవ్ సెన్సార్ అని చెప్పని, టచ్ సెన్సార్ అని చెప్పని, ఇలాంటివన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. జస్ట్ నేను ఒకసారి మీకు అవి ఎలా ఉంటాయో ఆన్ చేసి చూపిస్తాను. సో సెన్సార్లు ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను కదా. మీరు ఇక్కడ చూడండి, జస్ట్ టచ్ సెన్సార్ అంటారు అనమాట. ఇది నేను చాలా పెద్ద టచ్, నేను జస్ట్ సింపుల్ టచ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది. అండ్ టచ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆన్ చేశాను, ఒకసారి నాకు ఇంత వద్దు అనుకున్నప్పుడు మనం డిమ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. మళ్ళీ లేదు, దాని మీద నేను కొంచెం లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ డైలైట్ సెన్సార్ అనేది ఒకటి మనకు కనిపిస్తుంది కదా. దీనిపైతే ఇప్పుడు లైట్ పడింది కాబట్టి ఈ లైట్ అనేది ఆన్ అవ్వట్లేదు. నేను దీన్ని జస్ట్ క్లోజ్ చేస్తాను. లైటింగ్ పడకుండా క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఆన్ అయిపోయింది కదా. అంటే డే లైట్ సెన్సార్ అనమాట. డే లైట్ పేరులోనే ఉంది మనకి. డే లైట్లో ఉన్నప్పుడు అది వర్క్ అవ్వదు, లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. నైట్ ఆటోమేటిక్గా నేను దాని మీద లైట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ ఆఫ్ అయిపోతుంది, నైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యేటట్టు కనబడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు రెండు లైట్స్ చూసినప్పుడు ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయి కదా. దీన్ని మోషన్ సెన్సార్ అంటారు, మైక్రోవేవ్ సెన్సార్ అంటారు అనమాట. వీటన్నిటిని కూడా అంటే కారిడార్స్లో కానివ్వండి, వాష్రూమ్స్లో కానివ్వండి, ఇలాంటి చోట్ల మనం పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. స్టోర్ రూమ్స్ కానివ్వండి, అంటే మనం రెగ్యులర్గా వెళ్ళమన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా మనం బయటికి రాగానే ఆఫ్ అయిపోతాయి. సో చాలా మందికి వాష్రూమ్స్కి వెళ్ళిన తర్వాత లైట్ ఆఫ్ చేయడం అనేది గుర్తుండదు, మర్చిపోతారు. అలాంటి చోట్లకి చాలా బాగా ఉపయోగపడతాయి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానివ్వండి వాటికి. దీని టైం మనం సెట్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత డిస్టెన్స్లో అది లైట్ ఆన్ అవ్వాలి, ఎంత డిస్టెన్స్లో మనం ఆఫ్ అయిపోవాలి, తర్వాత ఎంత సెకండ్స్ ఉండాలి అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్ అయిపోతే జస్ట్ ఒక చిన్న మూమెంట్ ఇవ్వగినప్పుడు ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇది కాకుండా మీకు వేవ్ సెన్సార్ అని చెప్పని ఇంకోటి చూపిస్తానండి. ఇది ఇక్కడ చూసారు కదా, నేను జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తున్నాను, జస్ట్ వేవ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయింది, ఇలా ఆఫ్ అయిపోతుంది. చూసారు కదా. ఇది మనకి ఎక్కడ అంటే మనకి వాష్ బేసిన్స్ దగ్గర కానివ్వండి, సింక్ దగ్గర కానివ్వండి, అంటే వాటర్ మనం ఎక్కడైతే చేతులు కడుక్కొని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి అనుకున్న ప్లేసెస్లలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి భయం ఉంటుంది, కరెంట్ షాక్ కొడుతుందేమో తడి చేతులతో మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు అనేది. అలాంటి భయాలు ఏం అవసరం లేదండి. గ్లో ఎల్ఈడి యొక్క ఈ వేవ్ సెన్సార్ వాడితే చాలు, మీరు హ్యాపీగా లైట్ ఇలా వేవ్ ఆన్ చేసుకోవచ్చు, ఇలా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివే కాకుండా మనకి డెకరేటివ్లో ఇలా డ్రమ్ లైట్స్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా చూసారు. కలర్ కూడా మీరు చూస్తున్నారు కదా, అక్కడ అందులో మీకు డ్రమ్ కలర్స్ కూడా మీకు కనబడుతుంటాయి. ఇక్కడ గ్రీన్ అని, బ్లూ అని, పింక్ అని, ఆరెంజ్ అని, సంథింగ్ ఇలాంటి ఏ కలర్ కావాలన్నా కూడా మనం అలాంటి కలర్ మనం దీంట్లో చేసుకోవచ్చు. దాంట్లో 3-in-1 కూడా చేసుకోవచ్చు, లేదా మీకు దాంట్లో ఇంకా మీకు డిమ్మబుల్ కావాలంటే డిమ్మబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నియాన్ ప్రొఫైల్, ఇక్కడ మీరు ఇంకా ప్రొఫైల్ చూసినా కదా, 15-70mm ప్రొఫైల్ కూడా మీకు ఆ విధంగా కనబడుతుంది. అదేవిధంగా నియాన్ ప్రొఫైల్ కూడా మీకు చూసే డిఫరెంట్ సైజెస్ మనం చేసుకోవచ్చు. ఇమేజెస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మలాగా ఉంది, ఇలా గ్లాస్ పట్టుకున్నట్టు. ఇలాంటివి మనకి హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, లేదా మనకి ఇంట్లో ఏదన్నా ఒకటి మనకి ఏదైనా ఇష్టమైన ఇమేజ్ ఉంది అనుకుంటే దాన్ని కూడా మనం ఈ విధంగా బటర్ఫ్లై కానివ్వండి, లేకపోతే ఎలిఫెంట్, ఆవు, ఏదైనా ఒకటి మీకు ఎలాంటి ఇమేజ్ కావాలంటే దాన్ని మన ప్రొఫైల్లో, నియాన్ ప్రొఫైల్లో మనం చేసుకోవచ్చు. దీంట్లో కూడా కలర్స్ ఆప్షన్ ఉందండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఇన్నోవేషన్ అండి, సోలార్ బెంచ్ అంటారు అనమాట. ఇది సోలార్ ప్యానల్ మీకు పైన కనిపిస్తుంది, ఒక బెంచ్ లాగా ఉంది. జనరల్గా నార్మల్గా ఈ విధంగా మనం పార్క్లో కూర్చున్నప్పుడు ఇలా హ్యాపీగా కూర్చోవచ్చు. దీంట్లో ఒక చిన్న మన మొబైల్కి ఛార్జ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక కేబుల్ కూడా పెట్టారనమాట. ఈ కేబుల్తో కూడా మనం దీన్ని హ్యాపీగా ఛార్జ్ చేసుకోవచ్చు. మార్నింగ్ అంతా కూడా దీంట్లో మనకి ఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈవినింగ్ అనేది మనకి దీంట్లో కావాలనుకున్నప్పుడు ఇలాంటి మొబైల్ ఛార్జ్ కానివ్వండి, ఇంపార్టెన్స్ అప్పుడు అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని సోలార్ బెంచ్ అంటారు. దీన్ని కస్టమైజ్ ఇది కూడా మీకు ఏ సైజు కావాలంటే మనం ఆ సైజు దీన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇలాగ కాకుండా మనకి రా మెటీరియల్ కూడా మీకు ఇందాక ఇక్కడ మేము డిస్ప్లే చేసాము. క్లయింట్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి రా మెటీరియల్ వాడుతున్నారు, ఎలాంటి డ్రైవర్స్ వాడుతున్నారు, ఎలాంటి పీసీబీస్ వాడుతున్నారని చెప్పి తెలియడానికి మేము ఇక్కడ డిస్ప్లే చేసాము. సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుండొచ్చు గ్లో ఎల్ఈడి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనేది ఈ విషయాలలో. క్వాలిటీ విషయంలో కానివ్వండి, ప్రైస్ విషయంలో కానివ్వండి, ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వను. మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి మేము 100% ప్రయత్నం చేస్తాము.
దాని గురించే మేము ఫ్యాక్టరీ రన్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 8.5 years అయింది. మాకు ఆల్మోస్ట్ 14,000 మంది క్లయింట్స్ ఉన్నారు. అదేవిధంగా 2,000 ప్రొడక్ట్స్ కూడా మేము చేస్తున్నాము. ఇంకా కేటగిరీ మేము పెంచుకునే అవకాశాన్ని మీరే మాకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మౌత్ టు మౌత్ వెళ్ళినప్పుడే మాకు ఈ విధంగా వస్తుందన్నమాట. మార్కెటింగ్కి మేము ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు, ఎందుకంటే ఆ ఖర్చు అంతా కూడా మళ్ళీ మీకే అవుతుంది కాబట్టి, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ మళ్ళీ ఆ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి మేము ఆ విధంగా చేయట్లేదు. మీలాంటి వాళ్ళు నలుగురు చెప్పగలిగినప్పుడే మేము ఇంకా బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతాము. సో ఇవన్నీ కూడా చూసారు కదా గ్లో ఎల్ఈడి దొరికే లైట్స్ అండి. ఇంకొక 2-3 లైట్స్ ఉన్నాయి, మీకు అవి కూడా నేను ఫినిషింగ్ టచ్ లాగా చూపిస్తాను. ప్లీజ్ కమ్. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు 3D హాలోగ్రామ్ ఫ్యాన్ అంటారండి. దీంట్లో లేటెస్ట్గా ఒక ఫోటో ఇప్పుడు దిగారు, అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది చూసారు కదా. బ్రాండ్ ప్రమోషన్స్కి, కమర్షియల్ వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. అంటే లేటెస్ట్గా ఏదైనా మీ దగ్గర ఒక ఐటమ్ దాన్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఇలాంటి బ్రాండ్ ప్రమోషన్స్కి వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక చిన్న గ్రూప్ ఫోటో లేకపోతే ఒక వీడియో కూడా తీసుకోవచ్చు, 3Dలో కూడా వస్తుందన్నమాట. అందుకే దీన్ని 3D హాలోగ్రామ్ అంటారనమాట. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కమర్షియల్ ప్లేసెస్కి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మన బిజినెస్ ఇంక్రీజ్ చేయడానికి ఇలాంటివన్నీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ హాల్ ఉందనుకోండి, అక్కడ మీకు ఆ పలానా వాళ్ళ పెళ్ళి ఉందనుకోండి, రవి బెడ్స్ స్వప్న అని సంథింగ్ ఏదో ఒకటి అలాంటివి పెట్టుకోవచ్చు. లేదా మీకు బ్యాంక్వెట్ హాల్లో హ్యాపీ బర్త్డేస్ అని వస్తాయి కదా, అలాంటిదప్పుడు కూడా హ్యాపీ బర్త్డే అని కూడా పెట్టుకోవచ్చు. సో గ్లో ఎల్ఈడీలో ఇవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు స్టెయిర్ కేస్ సెన్సార్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూపిస్తాను. నేను జస్ట్ మూమెంట్ ఇచ్చాను కదా, ఆటోమేటిక్గా సెన్సార్ అనేది డిటెక్ట్ అయ్యి ఈ విధంగా స్టెప్స్ అనేది ఆన్ అయిపోయింది కదా. అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా, అంటే విల్లా కానివ్వండి, డూప్లెక్స్ హౌసెస్ కానివ్వండి, అలాంటి వాటి చోట్ల ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువైపోతుందండి, ఎందుకంటే ప్రతిసారి మనం లైట్ వేయాల్సిన అవసరం ఉండదు. మన మూమెంట్ని తగ్గట్టే ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది, ఆ విధంగా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి చూసారు కదా రన్నింగ్ ప్రొఫైల్ కూడా దీంట్లో ఉంది. ఇప్పుడు నేను చూసిన జస్ట్ నేను మూమెంట్ ఇచ్చాను అంతే, ఆటోమేటిక్గా అది రన్నింగ్ ప్రొఫైల్ ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. చూసారు కదా, ఒక్కొక్క స్టెప్ కూడా మనకి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది ఒక సెన్సార్ వచ్చేసి మనకి దాదాపు 32 స్టెప్స్ వరకు వస్తుంది, 32 స్టెప్స్ వరకు వస్తుంది. ఇది పైన మనకు ఆన్ అయినప్పుడు, అంటే పైనుంచి కిందికి రావాలన్నా, జస్ట్ మనకి దగ్గర రావాలంటే ఆటోమేటిక్గా ఈ విధంగా లైట్ ప్రతి ఒక్కటి ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతూ వస్తుంది అనమాట. ఇది స్టెయిర్ కేస్ సెన్సార్ అంటారు. అదేవిధంగా మీకు ఇక్కడ నేను ఇంకొకటి ఈ స్టిప్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చాలా బాగా వస్తుందండి. ఈ స్టిప్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, నా వాయిస్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది అనేది ఆన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ దీంట్లో కలర్స్లో కూడా వస్తాయన్నమాట. నేను అసలు ఏమే మాట్లాడిందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది చూడండి. హలో ధనరాజ్ గారు, సో చూసారు కదా, అంటే జస్ట్ మనం ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగానే ఇది డిటెక్ట్ అయ్యి వాయిస్ బేస్ చేసుకొని ఈ విధంగా మనకు అనేది వస్తుంది. అదేవిధంగా ఇంకొక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఉంది. మనకి ఇక్కడ ఒక ట్రీ చూస్తున్నారు కదా, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకంతా కూడా ప్లాస్టిక్ యుగం అయిపోయిందండి. అంటే మనకి ఆర్టిఫిషియల్ యుగం అయిపోయింది, ఏఐ కూడా అనొచ్చు. ఇక్కడ ఇండోర్లో మనకి ఇలాంటి ఒక కోకోనట్ ట్రీ లాగా కావాలి అనుకుంటే మాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేము ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక 2 కొమ్మల్లాగా పెట్టామన్నమాట. దీంట్లో ఇక్కడ మనం రిమోట్ తోటి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా దీంట్లో చూస్తున్నారు కదా, ఇట్లా మనం ప్యాటర్న్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ తగ్గట్టు కూడా మారిపోతుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. ఓన్లీ రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు, ఇలా చూసారు కదా డిమ్ కావాలంటే డిమ్ చేసుకోవచ్చు, ఇలా మళ్ళీ ప్యాటర్న్ మారిపోతుంది. సో నాకు ఈ విధంగా ఉంది చూసారు కదా. ఇవన్నీ కూడా రకరకాలుగా మనం దీంట్లో షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకునేది చూసారు కదా, దాంట్లో ఆటోమేటిక్గా ప్యాటర్న్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఈ విధంగా ఉంది. ఇలాంటివి చూడండి, రెడ్ గ్రీన్ సంథింగ్ ఇలాంటి కలర్స్ అన్నీ మారుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడీలో బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయండి. మన ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు ఇవన్నీ కూడా సేమ్, మన ఏపీ తెలంగాణ ఉన్న అవుట్లెట్లో ప్రతి ఒక్క అవుట్లెట్లో కూడా మీకు సేమ్ ప్రైస్ సేమ్ క్వాలిటీ అండి. ఇలాంటి లైట్స్ మీకు రెస్టారెంట్స్లో కానివ్వండి, లేకపోతే కమర్షియల్ ప్లేసెస్లో కానివ్వండి, లేకపోతే మనకి ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి, చాలా బాగా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. సెల్ఫీ దిగడానికి చాలామంది ఇష్టపడతారు కదా, నేను ఇలా వచ్చి ఒక సెల్ఫీ తీసుకోవచ్చు, ఈ విధంగా సెల్ఫీ తీసుకోవచ్చు. ఇలాంటివి ఇందాక మీకు నియాన్ ప్రొఫైల్ కూడా చెప్పాను నేను మీకు, ఇక్కడ ఒక బటర్ఫ్లై అని చెప్పాను, కానీ ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఇంకొక మోడల్స్ మన దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటారండి దీన్ని. జస్ట్ మీరు ఎక్కడి నుంచి అయినా, ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి ఉన్నా కూడా వీటిని ఆపరేట్ చేయొచ్చు అనమాట. మొబైల్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను కూల్ వెయిట్ అంటే కూల్ వెయిట్ వస్తుంది, మిడ్ నైట్ అంటే మనకి గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ అని ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన దగ్గర CCT కల్విన్స్ అనేది ఇక్కడ మనం పెట్టాము. CCT అంటే కలర్ టెంపరేచర్ అంటారనమాట. ఇండియాలో మొదటిసారి మనం ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే చేసామన్నమాట. గ్లో ఎల్ఈడీకి ఆ క్రెడిట్ అనేది దక్కుతుంది. 1400 కెల్విన్స్ దగ్గర నుంచి మనకి 25,000 కెల్విన్స్ వరకు మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. అంటే లైట్ ఆరెంజ్ కలర్ దగ్గర నుంచి ఇలా మారుతూ ఈ విధంగా మళ్ళీ ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఒక సన్ అండి మనకి, అంటే మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఒక ఆరెంజ్ కలర్లో ఉంటుంది సన్, ఎప్పుడు మీరు చూసినట్టయితే. సో ఆ లైట్ మనకి అంటే టైం పెరుగుతున్న కొద్దీ మనకి అంటే మిడ్ డే అంటే మనకి నూనె వచ్చినప్పటికీ ఎంత తెల్లగా ఉంటుంది, మళ్ళీ అదే విధంగా మీకు ఇక్కడ కూడా చూడొచ్చు.
చూడొచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ మళ్ళీ 12 నుంచి ఈ విధంగా తగ్గుతూ మళ్ళీ మనకి సన్సెట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా చేశారనమాట. ఇది ఇక్కడ ఎన్ని రకాల కలర్ టెంపరేచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు కస్టమైజేషన్కి గ్లో ఎల్ఈడి పెట్టింది పేరండి. మీకు క్వాంటిటీ ఉంటే చాలు, మీ రైటింగ్ రిక్వైర్మెంట్ ఉంటే చాలు, మేము రెడీగా ఉన్నాము మీకు మేము హెల్ప్ చేయడానికి. సో గ్లో ఎల్ఈడి ఏపీ తెలంగాణలో ఉన్న 18 బ్రాంచ్ల్లో కానివ్వండి, మా ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో కానివ్వండి, లేదా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కానివ్వండి, మీకు సేమ్ ప్రైస్ అండి. మరొకసారి మీకు చెప్తున్నాను. లేదా మా వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు, www.gloled.co అని మా వెబ్సైట్ కూడా ఉంటుంది. అందులో మీకు క్యాటలాగ్స్ కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. మళ్ళీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ కూడా, మీ కాంటాక్ట్స్ నెంబర్ కూడా ఉంటాయి. లేదా కింద మీకు స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. అక్కడి నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లేదా మీకు బేస్ ప్రైస్ తెలియాలి అని అనుకుంటున్నారు అనుకోండి, shop.gloled.co అని ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది మనకి. అందులో మీరు వెళ్ళగలిగితే కంప్లీట్గా బేస్ ప్రైస్ అనేది మేము దాంట్లో మెన్షన్ చేసి ఉంటాము. జస్ట్ మీకు GST ఒకటి యాడ్ అవుతుంది అందులో. అది సోలార్ అయితే 5%, మనకి LED లైట్స్ కానీ, ఫ్యాన్స్, వైర్లెస్ స్విచ్లు అవన్నీ కూడా మీకు 18%కి అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్ లేదా ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు, మేము మీకు సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.